కరోనా లాంటి విపత్తులు దేశాన్ని తాకకుండా కాపాడాలని వెంకటేశ్వర స్వామి దేవుణ్ణి కోరుకున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో నడవాలని దేవుణ్ణి ప్రార్థించినట్లు చెప్పారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రం మోహినిపుర వెంకటేశ్వర స్వామిని ఉత్తర ద్వార దర్శనం ద్వారా ఆయన దర్శించుకున్నారు. ఉదయం నుండే భక్తులు పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని ఉత్తర ద్వారం ద్వారా భక్తులు స్వామిని దర్శించుకుంటున్నారు. రాష్ట్ర ప్రజలకు ఎమ్మెల్యే హరీష్ రావు వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలిపారు. స్వామివారి కృపతో రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు ఆయన అన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని దేవాలయాల్లో మరి ఉత్తర ద్వార దర్శనం అనేటువంటిది ఈనాటి ప్రత్యేకత. మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవుణ్ణి దర్శించుకోవడం జరుగుతూ ఉంది. మరి నేను కూడా ఈరోజు సిద్దిపేట వెంకటేశ్వర స్వామి ఆలయంలో వెంకటేశ్వర స్వామి గారిని దర్శించుకొని ప్రత్యేకమైన పూజా కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది. మరి ఆ భగవంతుడి యొక్క కృపతో రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని, మన తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆ దేవుణ్ణి ప్రసాదిస్తూ మళ్ళీ కరోనా లాంటి విపత్తులు మన రాష్ట్రాన్ని మన దేశాన్ని తాకకుండా ప్రజలందరినీ కూడా ఆ దేవుడు కాపాడాలని చెప్పి మనసారా ప్రార్థిస్తాం.